నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంజనీరింగ్ విద్యను దేశంలో ప్రఖ్యాతి గడించిన ఐఐటీలు, తర్వాత ఎన్ఐటీలు, బిట్స్ పిలానిల్ లాంటి సంస్థల్లో చదవాలని అనుకుంటారు. వాటి తర్వాత రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల్లో, ప్రముఖ కాలేజీల్లో చేరటానికి ప్రాధాన్యత ఇస్తారు. జేఈ, ఎంసెట్, పోటీ పరీక్ష ఏదైనా వచ్చిన ర్యాంకు ఆధారంగా కాలేజీ ఎంపిక, కోర్సు ఎంపిక చేసుకోవటం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కాలేజీ ఎంపిక, కోర్సు ఎంపిక చేసుకునే ముందు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈ మెయిన్, బీటెక్ మరియు బీఆర్క్ ఫలితాలు వెలువడ్డాయి. వాటి ఆధారంగా నిర్వహించిన జేఈ అడ్వాన్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇంకా వాటి తర్వాత విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇచ్చేది ఎంసెట్కి సంబంధించిన కోర్సులకి. సో ఇక జాతీయ స్థాయి పోటీ పరీక్ష నీట్, బైపీసీ విద్యార్థులు నిర్వహించేది కూడా. విద్యార్థులకు ఉన్న ఎక్కువ కన్ఫ్యూజన్ ఈరోజు ఏ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ బ్రాంచ్లో చేరాలి, కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలా లేక బ్రాంచ్కి ప్రాధాన్యత ఇవ్వాలా, ఈ అంశాల మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ జనరల్గా మనం ఏది చూసుకుంటూ వచ్చినా కూడా మొదటగా ప్రాధాన్యత ఇచ్చేది కళాశాలకే. ఎందుకంటే ఒక ఐఐటీలో వచ్చిన విద్యార్థి ఎన్ఐటీ వైపు పోవడానికి కష్టం కావచ్చు. అదేవిధంగా ఒక ఎన్ఐటీలో వచ్చిన విద్యార్థి మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాలని చెప్పానంటే ఎక్కువ మక్కువ చూపించకపోవచ్చు. కళాశాలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత బ్రాంచెస్ ఏంటి అనేది అవి వరుస క్రమంలో తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ ఎంసెట్ రిజల్ట్స్ వెలువడ్డాయి కాబట్టి ఈ ఎంసెట్ రిజల్ట్స్ ఏర్పడిన నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు కొన్ని బ్రాంచ్లకే పరిమితమై ఈ బ్రాంచ్లో చేరితేనే మనకు ఫ్యూచర్ ఉంది అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ అది కాదు. సో ఎందుకంటే మనం ముందుగా ఏ కళాశాలలో చేరితే ఈ ప్రాంగణంలో జరిగే రిక్రూట్మెంట్స్, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిల్లో మనకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చూసుకోవడంలో ఆ కళాశాలకు ప్రాధాన్యత ఇచ్చి అది చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు ఈ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థి తొలిగా చేయవలసింది ఏంటని చెప్పారంటే తనకి తన మార్కు లేక ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలల్లో సీటు రావడానికి ఒక అవకాశం ఉంది, ఏ బ్రాంచ్కి సీట్ వస్తుంది అన్న దగ్గర మనం వెబ్సైట్లోకి వెళితే కావాల్సిన వెబ్సైట్లో ఈ డేటా ఒకసారి టైప్ చేస్తే మనకి ఏ కళాశాలలో సీట్ రావడానికి అవకాశం ఉందని చెప్పిన డేటా మనకు వస్తుంది. తనకు వచ్చిన మార్కులకి ఏ కళాశాలలో తనకి సీట్ రావడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఒక వరుస క్రమంలో రాసుకుని దాని ఆధారంగా, అంటే రాసుకున్న తర్వాత తను ఎక్కడ చేరితే బెటర్ అన్న దగ్గర దాని ఆధారంగా ఒక కంక్లూజన్కి రావడం అనేది చాలా అంటే చాలా అవసరం అవుతుంది. అంతేకాని లైక్ జనరల్గా మన ఇంటి దగ్గర ఉన్న కాలేజీనో లేక ఒక స్టేటస్ సింబల్ కోసం నేను పలానా కాలేజీకి వెళితే నేను బెనిఫిట్ అవుతానని చెప్పినది అనుకోవటం కంటే కూడా అసలు తన సామర్థ్యం ఎక్కడుంది, దాని ఆధారంగా ఎక్కడ సీటు వస్తుంది ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత వెళ్ళడం అనేది బెటర్ అవుతుంది. ఇంకా కళాశాలకు వస్తే మొదటగా ఎవరు చూసుకుంటూ వచ్చినా కూడా ఎంపీసీ విద్యార్థులకు వరుస క్రమం అని చెప్పానంటే ఫస్ట్ ఎవరైనా ప్రయారిటీ ఇచ్చేది ఐఐటి తర్వాత బిట్స్ పిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా లాంటి సంస్థలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. వాటి తర్వాత ఎన్ఐటీలు, ఆ తర్వాత అని చెప్పానంటే రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, తట్టు యూనివర్సిటీ క్యాంపసెస్ అంటే జేఎన్టీయు, ఉస్మానియా ఇటువంటి కళాశాలలు ప్రాధాన్యత ఇవ్వడం. దాని తర్వాత అని చెప్పానంటే టాప్ 10 ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే ఇనిషియల్గా మనకు ఒక 25 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే కానీ వాటిలో ఆ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది మొదటి నుంచి కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా అలవాటు పడిపోయింది కాబట్టి ఆ కళాశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది కాలేజెస్ అనే దగ్గర వెళ్ళాలి. అయితే వీటికి మధ్యలో అంటే స్టేట్ గవర్నమెంట్ ఆ టాప్ 10 కాలేజెస్ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ అని చెప్పానంటే డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి. సో డీమ్డ్ యూనివర్సిటీస్ అని చెప్పానంటే మహి, విట్, ఎస్ఆర్ఎం, గీతం లాంటి ఇటువంటి సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాతే మన దగ్గరున్న ఏదైనా కళాశాల తనకున్న మార్కుల ఆధారంగా ఏ కళాశాలలో ఎక్కడ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది అనే దగ్గర ఒక వరుస క్రమాన్ని ఏర్పరచుకొని ఆ తర్వాత బ్రాంచ్ ఏంటి, అంటే ఒక విద్యార్థికి తను కోరిన కళాశాలలో 3, 4 లేదా 5 బ్రాంచులు వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పని అనుకుంటే అప్పుడు బ్రాంచ్ సెలక్షన్ దగ్గర తన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఒక స్టూడెంట్ ఫిజిక్స్లో బాగా వీక్గా ఉండి ఎలక్ట్రికల్ బ్రాంచ్ తీసుకుంటే డెఫినెట్గా అతను ఇబ్బంది పడతాడు.
అలా కాకుండా ఫిజిక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అటువంటి విద్యార్థి ఈసీఈ లేదా ట్రిపుల్ ఈ తీసుకుంటే డెఫినెట్గా చాలా బాగా రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఒక విద్యార్థి బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, మ్యాథమెటిక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్న విద్యార్థి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్సి లేదా ఐటీ లాంటివి, ఆ లాజికల్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్న విద్యార్థి అక్కడ బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీలో ఒక విద్యార్థి బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, అతను కెమికల్ టెక్నాలజీ వైపు కానీ లేదా బయోటెక్నాలజీ వైపు కానీ వెళ్ళగలిగితే డెఫినెట్గా ఆ విద్యార్థికి బెటర్ ఫ్యూచర్, అంటే తన అభిరుచి ఏ అంశం వైపు ఎక్కువ ఉందో ఆ వైపుకే విద్యార్థి వెళ్ళగలిగితే డెఫినెట్గా అతని భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. గత ఎంసెట్లకి ఈసారి ఎంసెట్కి వచ్చినప్పుడు ఫలితాల్లో చాలా మార్పు కనపడుతుంది. అంటే కోవిడ్ యొక్క నేపథ్యం ఎంసెట్ ఫలితాల్లో కూడా కనపడుతూనే వస్తుంది. సో 180 మార్కులకు నిర్వహించే ఈ ఎంసెట్ పరీక్షలో నార్మలైజ్డ్, అంటే నార్మలైజేషన్ అని చెప్పానంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ రూపంలో జరుగుతుంది కాబట్టి ఒక సందర్భంలో పేపర్ టఫ్గా ఉండొచ్చు, ఒక సందర్భంలో ఈజీగా ఉండొచ్చు. అందువల్ల టఫ్గా పేపర్ ఉన్న టీంకి కొన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు, అలాగే ఈజీగా పేపర్స్ ఉన్న స్టూడెంట్కి కొంత పార్ట్ తగ్గొచ్చు. అంటే ఇవన్నీ డెసిమల్స్లోనే జరుగుతున్నాయి కానీ హ్యూజ్ వేరియేషన్స్ కాదు. అయినప్పటికీ ఆ మార్క్స్ చూసుకుంటూ వస్తే గతానికి ఇప్పటికీ మరి చాలా తేడా ఉంది. అంటే ఈ విధంగా 2 డిజిట్ ర్యాంక్ సాధించగలిగాడు అని చెప్పారంటే తను కోరిన కాలేజీలో తను కోరిన బ్రాంచ్ అనేది వస్తుంది. సో అలాగే 74 మార్కుల పైన వచ్చే విద్యార్థులకి 3 డిజిట్ ర్యాంక్ వచ్చింది. 3 డిజిట్ అని చెప్పానంటే 1000 లోపు 999 లోపు ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. ఆ విద్యార్థులకు కూడా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్లో మంచి కాలేజీల్లో మనకి ఆ ప్రయారిటీ ఆఫ్ కాలేజ్ బేస్ చేసుకుని తను కోరిన కాలేజీలో సీట్ రావచ్చు. అదేవిధంగా అప్రాక్సిమేట్గా ఇది 3000, 4000 ర్యాంక్ వరకు కూడా మనకి యూనివర్సిటీ కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచెస్లో మనకి సీట్స్ పొందడానికి అవకాశం ఉంది. సో ఆ పైన అంటే లైక్ 5000 ర్యాంక్ వరకు టాప్ 10 ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రావడానికి అవకాశం ఉంది. 60 మార్కులు వచ్చిన విద్యార్థికి మనం చెప్పిన ఎన్ని కాలేజీల్లో సీట్ రావడానికి సుమారుగా 33% మార్క్స్ స్కోర్ చేసుకోగలిగిన విద్యార్థి ఎవరైనా కూడా టాప్ కాలేజెస్లో మనకి ఎంసెట్ ద్వారా అడ్మిషన్ పొందే అవకాశం అని చెప్పినది ఏర్పడుతుంది. సో అదేవిధంగా 10,000 ర్యాంక్ అని చెప్పినది అప్రాక్సిమేట్గా 54 మార్కులు 55 మార్కులకి 10,000 ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఈ 10,000 ర్యాంక్ లోపల వచ్చిన విద్యార్థులందరికీ కూడా బెటర్ కాలేజెస్లో రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక మనం వెనక్కి వెళ్తే 26 మార్కులు లేదా 27 మార్కులకి 80,000 ర్యాంక్ వచ్చింది. అంతవరకు సీట్లు వస్తాయి, అంటే 27 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా సీట్లు వస్తాయి. కానీ మనకి వేరియేషన్ ఏంటి అని చెప్పారంటే ఏ కాలేజీలో అని చెప్పనేది చాలా తేడా ఉంటుంది. సో వాటిలో అంటే మరీ లో మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ సో ఎక్కడో ఏదో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాలల కంటే కూడా మనకి కాస్త డీమ్డ్ యూనివర్సిటీస్కి కాస్త ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళగలిగితే ఐ థింక్ దేర్ ఫ్యూచర్ కుడ్ బి డెఫినెట్లీ ఇన్ ఎ బెటర్ వే. దేశవ్యాప్తంగా కోర్టులలో పేరుకుపోయిన వివిధ రకాల కేసులు, లిటిగేషన్లు, అనేక రకాల కుటుంబ సమస్యల పరిష్కార మార్గాలలో నేడు అత్యంత కీలక పాత్రను వహిస్తున్న న్యాయ మార్గం ఆర్బిట్రేషన్. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కొన్ని కోర్సులు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో నేషనల్ లా యూనివర్సిటీలు, ఇతర లా కాలేజీలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. దీనికి ఎలాంటి వయోపరిమితి లేదు. రిటైర్డ్ వ్యక్తులు కూడా ఈ కోర్సులు చేసి చట్టపరంగా ఈ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రవేశించవచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులు చేసి ఈ రంగంలో రాణించవచ్చు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిపుణుల ద్వారా తెలుసుకుందాం. మనము రోజు వివిధ వార్తలు వింటుంటాము. కోర్టులో పేరుకుపోయిన కేసులు లక్షలు కోట్లల్లో ఉంటాయి అంటారు. మరి కోర్టులలో ప్రతివారు లిటిగేషన్కి వెళ్తే కోర్టులలో ప్రతిరోజు ఫైల్ అయ్యే కేసుల వలన లక్షలు కోట్లు దాటుతూనే ఉంటాయండి. ప్రతిరోజు ఫైల్ చేస్తూనే ఉంటారు. మరి ఈ పర్టికులర్ కోర్టులో ఇన్ని పేరుకుపోయిన వివాదాలని ఎట్లా పరిష్కరించుకోవాలా? ఇవి పరిష్కార మార్గాలు ఏమేమిటి ఉపయోగించుకోవచ్చు? దీనికి ముఖ్యంగా ప్రపంచంలో ఆర్బిట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ఈ కోర్టులో పేరుకుపోయిన లిటిగేషన్స్కి అగెనిస్ట్గా ఆల్టర్నేట్ డిస్ప్యూట్ సిస్టమ్ అనేది ఈ ఆర్బిట్రేషన్ ఉపయోగించుకొని కోర్టులో ఉన్న లిటిగేషన్స్ని కూడా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ అనేది చాలా మందికి తెలియదండి. ఎందుకంటే ఇది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్ అంటారండి. దీంట్లో మనకి ఆర్బిట్రేషను, మీడియేషను, కన్సిలియేషను ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ టు ద లిటిగేషన్ ఇన్ ద కోర్ట్స్ అండి. ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఆర్బిట్రేషన్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఆలోచిస్తే ఇది తెలుగులో మనము మధ్యవర్తిత్వం అంటామండి.
లా ఉందండి ఇండియాలో, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996, దాని అమెండ్మెంట్స్ 2015, 2019 అయినాయండి. ముఖ్యంగా మన పివి నరసింహారావు గారు ఎవరైతే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో మన్మోహన్ సింగ్ గారి సపోర్ట్ తోటి, అప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో అడిగినాయి, మేము ఏదైనా వివాదం వస్తే మరి కోర్టులకు వెళ్ళి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడపాల్సి వస్తుందా అని. దానికి ప్రపంచంలో ఉన్న ఇట్లాంటి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ని ఒక యాక్ట్ రూపంలో ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996కి మొట్టమొదటిసారి ఇండియాలో ఆ యాక్ట్ని తీసుకొచ్చి కోర్టులకే వెళ్ళక్కర్లే లిటిగేషన్కి, కోర్టు బయట కూడా మీరు ఈ లిటిగేషన్ వివాద పరిష్కార మార్గాన్ని ఆ రూల్ అండ్ లా పెట్టుకొని ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఆర్బిట్రేషన్ కింద ఒక ఎవరైతే ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఉన్నాయో, ఇండియాలో రికగ్నైజ్డ్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఉన్నాయండి, ఆ ఆర్బిట్రేషన్ సెంట్రల్ ICADR లేకపోతే ICA వివిధ రకాల సంస్థల పేర్లు ఇండియాలో ఉన్నాయండి. వాటిని ఉపయోగించుకొని మీరు ఈ ఆర్బిట్రేషన్ వివాద పరిష్కార మార్గాల్ని చేసుకోవచ్చండి. వీళ్ళు రూల్ ఆఫ్ లా అనేది ఈ ఆర్బిట్రేషన్ ఏదైతే యాక్ట్ ఉందో, ఈ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ని ఉపయోగించుకొని దీన్ని అడ్మినిస్టర్ చేస్తారండి. వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ మధ్యకాలంలో ఒక ఇంజనీర్ గారు రిటైర్ అయి ఉంటారండి. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని, ఆయనకున్న నాలెడ్జ్ని ఈ వివాద పరిష్కారంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఏ గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేసుకొని, లేకపోతే ఒక రిటైర్డ్ పర్సన్ అయినా కూడా ఈ వివాద పరిష్కారాలుగా తనకున్న నాలెడ్జ్ని ఉపయోగించుకుంటూ ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతను ఒక కౌన్సిల్గా అపేర్ అవ్వచ్చు. ఏదైతే ఒక రిటైర్డ్ సంస్థలో, ఒక గవర్నమెంట్ సంస్థలో 10 ఏళ్ళు సంస్థ ఏ క్వాలిఫికేషన్ అయినా కూడా వాళ్ళు ఆర్బిట్రేటర్గా ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అండి. అంటే ఒక జడ్జి రూపంలో వాళ్ళు అక్కడ కూర్చొని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో కూర్చొని వాళ్ళు ఆర్బిట్రేషన్ చేసి ఈ లిటిగేషన్ని, ఈ డిస్ప్యూట్ని వాళ్ళు ఈజీగా రిజాల్వ్ చేస్తే కోర్టులకు వెళ్ళక్కర్లేదండి ప్రతి వాళ్ళు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఆర్బిట్రేషన్ అనేది ఒక పిల్లర్ కింద పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ సెల్ఫ్ స్కిల్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. అంటే మనం చదువుకున్నామంటే ఆ లా గురించి, ఆ సబ్జెక్ట్ ఆర్బిట్రేషన్ గురించి మనం చదువుకున్నామంటే మన డిగ్రీ లాలో ఉండకపోయినా కూడా పర్వాలేదు, మనము BA BCom చేసినా కూడా పర్వాలేదు, BSc చేసినా కూడా పర్వాలేదు, దీన్ని ఒక స్కిల్ కింద చదువుకొని దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక డిగ్రీ హోల్డర్ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక రిటైర్డ్ పర్సన్కి రిటైర్ అయిన తర్వాత నా నాలెడ్జ్ని నేను ఎక్కడ ఉపయోగించుకోవాలి అనే దానికి కూడా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ప్రాక్టీస్ ఏరియా, మీకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ఇప్పుడు మేము బయటికి వెళ్ళి లిటిగేషన్లో కూర్చుంటాము, మా డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకుంటాము అనేది చాలా తక్కువ మంది ప్రతి కార్పొరేట్ మల్టీనేషనల్స్ ఆలోచిస్తున్నాయండి. వాళ్ళకి మీరు ఈ స్పెషలైజ్డ్ కోర్సు చేస్తే మీకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉందండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి, మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఈ ఆర్బిట్రేటర్ కోర్సు మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటే వివిధ రకాల నేషనల్ లా యూనివర్సిటీసు PG డిప్లొమా కోర్సెస్, దానికి మినిమం ఎలిజిబిలిటీ డిగ్రీ అండి. కాబట్టి ఈ కోవిడ్ సమయంలో మీకు త్రూ జూమ్ ఆర్ డిజిటలైజ్డ్ మోడ్లో మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా కరెస్పాండెన్స్ కోర్సులు కూడా ఉన్నాయి, రియల్ కోర్సెస్ కూడా మీకు కాలేజీకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది 1 year కోర్స్ అండి. దీనికి ఎంట్రన్స్ కూడా ఏమీ లేదండి. ఈ ఆర్బిట్రేషన్ని మీరు ఏ కంట్రీలో అయినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆర్బిట్రేషన్ లా అనేది యూనిసెట్రల్ బాడీ ఇచ్చింది. ఇది సేమ్ కామన్ లా అండి. దీన్ని మీరు చిన్న పుస్తకం ఒకటి బేర్ యాక్ట్ చదువుకుంటే చాలు, మీరు అందరూ ప్రాక్టీస్లో రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ప్రతి చోట ఏదో ఒక చోట ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ గురించి ఏదో ఒక చోట ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామో, లేకపోతే ఒక 15 days ప్రోగ్రామో, 30 days వర్క్షాపో, 1 year ప్రోగ్రామ్, ఇట్లాంటి కోర్సులు చేసుకొని మీరు తప్పకుండా ప్రాక్టీస్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు సింగపూర్, హాంకాంగ్, లేకపోతే మలేషియా అట్లాంటి కంట్రీస్, మన సౌత్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళారంటే ముఖ్యంగా ఫస్ట్ కోర్టుకి వెళ్లే ముందు కోర్టు వారు అడుగుతారు మీరు ఆర్బిట్రేషన్ ఉపయోగించుకున్నారా లేదా అని. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఈ ఆర్బిట్రేషన్ అతి తక్కువ సమయంలో పూర్తవుతుంది, 18 నెలల్లో ఇప్పుడు పూర్తి చేయాలి. మరి దీనికి టైమే మీకు సేవింగ్ కాకుండా కాస్ట్ కూడా, మోడల్ కాస్ట్ కూడా తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు. ADR అంటారు దీన్ని, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. దీంట్లో ఆర్బిట్రేషన్ ఒకటే భాగం అండి. ఈ మధ్యవర్తిత్వాన్ని దేనైతే మీరు ఉపయోగిస్తున్నారో, ఈ ఉపయోగించుకోవడం వల్ల మీరు లాఫుల్గా, మీరు కరెక్ట్గా, మీరు కూడా జీవితంలో ఒక అవకాశం వస్తుంది మీకు. మీరు కూడా ఒక ఆర్బిట్రేటర్ అంటే ఒక జడ్జి రూపంలో మీరు కూర్చున్నారు. ఇమ్యూన్ ఫ్రమ్ క్రిమినల్ లాస్, అది ఒక జడ్జి గారికే మాత్రమే ఉంటుంది మన ఇండియాలో. సో ఇట్లాంటి కోర్సెస్ మీరు ఎక్కడైనా చేసుకుంటూ, ప్రపంచంలో ఎక్కడైనా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ, అదేవిధంగా పిల్లలు, యువకులు, ముఖ్యంగా యువకులకి ఇట్లాంటి అవకాశాలు ఒక స్పెషలైజ్డ్
సబ్జెక్ట్ కింద నేర్చుకుంటూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఈ మధ్యవర్తిత్వం చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు దీన్ని ఒక ప్రాక్టీస్ కింద కూడా పెట్టుకొని మీరు దీన్ని జీవితంలో మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటూ మీరు ఆనందంగా ఉండొచ్చండి. విద్యార్థులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కానివ్వండి, తామనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రధానంగా ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. విద్యను అధ్యయనం చేసేటప్పుడు ఆ విషయంలో సంపూర్ణ నైపుణ్యం పొందటానికి వివిధ ప్రశ్నలు వేసి కావలసిన సమాచారాన్ని పొందాలంటున్నారు. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అభివృద్ధి చేసుకుంటే తామనుకున్న ఉద్యోగం, కోరుకున్న కోర్సులలో ప్రవేశం పొందటం, అనుకున్న విజయాలు సాధించడం సులభతరం అవుతుందని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మరి ఆ వివరాలేంటో గెలుపు మంత్రాల్లో చూద్దాం. నేను డిగ్రీ పాస్ అయ్యాను, బీటెక్ పాస్ అయ్యాను, ఎంబీఏ అయిపోయింది, కానీ ఉద్యోగం లేదు. ఇది మనం ప్రతిరోజు వింటున్న మాట. ఎందుకు చదువుకున్న తర్వాత, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? మీరు చదువు ఎలాగో నేర్చుకుంటున్నారు కాలేజీలో, కానీ నైపుణ్యం నేర్చుకుంటున్నారా? స్కిల్స్ నేర్చుకుంటున్నారా? ధైర్యం నేర్చుకుంటున్నారా? నలుగురిని ఫేస్ చేయడం నేర్చుకుంటున్నారా? మీ మనసులో ఉన్న మాట చెప్పడం నేర్చుకుంటున్నారా? ఎప్పుడైతే కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుందో, ఎప్పుడైతే అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారో, మీకు ఉద్యోగాలకు ప్రాబ్లం ఉండదు. ఏ కంపెనీలో ఏ జాబ్ అయినా ఉన్నది పోయిందంటే కారణం ఏంటంటే, అక్కడ మిమ్మల్ని తీసేస్తున్నారంటే, మిమ్మల్ని తీసుకోవట్లేదంటే, మీరు ఆ కంపెనీలో ఎంత అద్భుతంగా వాళ్ళ కంపెనీని రాణించే విధంగా, కంపెనీ ముందుకెళ్లే విధంగా మీరు ఎంత అద్భుతంగా ఇస్తారనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే దానికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, హ్యూమన్ రిలేషన్స్, మానవతా సంబంధాలు. మిత్రులారా, ఒకటి మీ చదువుతో పాటు ఆంగ్లం నేర్చుకోండి. రెండోది కమ్యూనికేషన్, మీ మనసులో ఉన్న మాట చెప్పడము, 10 మందితో మాట్లాడగలము, 10 మందికి కన్విన్స్ చేసి చెప్పగలము, మీకు ఇచ్చిన పనిని పక్క వాళ్ళకి చెప్పడము, మీరు మీ బాస్ ఇచ్చిన పనిని మీ సబార్డినేట్ చెప్పడము. ఇదేనండి కమ్యూనికేషన్ అంటే మీ మనసులో ఉంది వేరే చెప్పడము, వేరే మనసులో ఉంది మనం తెలుసుకోవడం. మనకు తెలిసేంత వరకు భగవంతుడు తపస్సు చేస్తే కిందికి వస్తాడట, కానీ భగవంతుడు కిందికి వచ్చినాక తపస్సు చేసుకుని మనిషి ఏమంటారు తెలుసా? నరుడా ఏమి నీ కోరిక అంటాడు. అంటే నీ మనసులో ఉంది భగవంతునికే తెలియదు కదా. అంటే దాని అర్థమైంది తెలుసా? మనసులో ఉన్న మాట బయటికి రావాలంటే నోట్ల నుంచి మాట రావాలి. దిస్ మై యూత్ యూ షుడ్ లెర్న్, మై డియర్ అన్ఎంప్లాయిడ్ యూ షుడ్ లెర్న్. మీరు నేర్చుకోవాల్సింది ఇదేనండి. మనసులో ఉంది మాట్లాడడం మొదలుపెట్టండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తుంది పిల్లలకు మార్కులు, ఉద్యోగం అని ఆలోచిస్తున్నారు. కానీ నా వాడు మార్కులతో పాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడుగా తయారు చేయించవచ్చా? దీన్నే ప్రశ్నించే తత్వం అంటారండి. ఫస్ట్ క్లాస్లోనే ఉపాధ్యాయుని ఇది ఎందుకు, ఎలా, వై, వాట్, హౌ, వెన్, వేర్, ఇది కనుక అడగలిగితే వాళ్ళ మైండ్ మొత్తం క్లియర్ అవుతుందండి. ఒకటి చెప్తానండి, ప్రశ్న ఎక్కడ ఉంటుందో ఆ ప్రపంచం బాగుంటుంది. నీ వర్డ్ క్రియేట్స్ యువర్ వరల్డ్. మూడోది చాలా ఇంపార్టెంట్, టెక్నాలజీ నేర్చుకోవడం. మీరు రోజు మీ మొబైల్ చేతులు పట్టుకొని అన్ని చూస్తూ ఉంటారు కదా, అవన్నీ మిమ్మల్ని వాడుకుంటున్నాయి, కానీ మీరు వాడిని వాడుకుంటున్నారా? ఫేస్బుక్ మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఫేస్బుక్ మీరు వాడుకుంటున్నారా? యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటుంది, యూట్యూబ్ మీరు వాడుకుంటారా? ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం, లైబ్రరీ మీ చేతిలో ఉంది మొబైల్ ఫోన్, దాంతో నేర్చుకోవచ్చు కదా. అంటే ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెట్టారో జీవితం అద్భుతంగా ఉంటుంది. నేర్చుకోవడాన్ని ఇంగ్లీష్లో లెర్నింగ్ అంటారండి. లెర్నింగ్లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్ ఉంటుంది మిత్రమా. లెర్నింగ్లోనే ఎర్నింగ్ ఉంటుంది. లెర్నింగ్ ఆపొద్దు, లెర్నింగ్ ఆగకూడదు, జీవితాంతం నేర్చుకోవాలండి. గొప్ప వాళ్ళు చేసింది అదే. గొప్ప వాళ్ళు గొప్పగా అయింది కారణం ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు జీవితాంతం. మనం ఏమంటున్నాము, సార్ ఆ కంపెనీ వాడు 5,000 మంది చేశాడు, ఈ కంపెనీ వాడు 10,000 మంది చేశాడు. అందరు తీసేయాలని కొంతమంది ఉన్నారు కదా. కొంతమంది ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉంది, వాళ్ళ దగ్గర తెలివి ఉంది, ఆ కంపెనీకి పనికొచ్చడానికి వాళ్ళ దగ్గర ఆ యొక్క సత్తా ఉంది. అంటే మిమ్మల్ని తీసేశారంటే మీరు కంపెనీకి పనిచేశారా, కంపెనీలో మీరు పనిచేశారా, మీరు కంపెనీకి పనికొచ్చే విధంగా మీరు నేర్చుకున్నారా, కంపెనీ డెవలప్ అయ్యి మీరు ఆలోచించారా? ఇవన్నీ ఆలోచిస్తే ఏ ఉద్యోగం ఎవరు తీశారండి. ఒకటోది ఉద్యోగం ఆలోచిస్తున్నారు నా అన్ఎంప్లాయిడ్ యూత్. నేను ఓపెన్గా చెప్తానండి, మీరు వేరే కంపెనీకి పనిచేస్తే చెయ్యండి. ఒక 1 year, 2 years, 3 years, 4 years పనిచేయండి. కానీ కంపెనీకి లాభం వస్తుందా, మీకు లాభం వస్తుందా? ఇప్పుడు నేను చెప్పబోయేది టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇంతవరకు ఉద్యోగం నిలబెట్టుకోమని చెప్పాను. ఇప్పుడేమన్నా తెలుసా, ఉద్యోగము అనుభవం కోసమే పనిచేయండి. అనుభవం సంపాదించినాక మీరే నలుగురికి ఉద్యోగం ఇవ్వండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మీరే చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు. నీ మైండ్ను వాడుకుంటే నువ్వు అనుకుని సాధిస్తావు. నీ మైండ్ని వాడుకుంటే మైండ్ను నిన్ను వాడుకుంటాడు. నీ తెలివిని వాడుకో, నీ టైంను వాడుకో, నీ దేహాన్ని వాడుకోకుంటే వేరేవాడు వాడుకుంటాడు. అంటే వాడుకున్నోడు లీడర్, వాడుకోబడ్డాడు లేబర్. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన తెలివి. ఈ యొక్క
కెపాసిటీ మీకు తెలుసా? ఈ యొక్క కెపాసిటీ మీకు తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ రికార్డ్ అవుతుంది, నాకు ఆ కెమెరా ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది, అది 2-3 గంటల కంటే ఒక రికార్డ్ చేయలేరండి. దాని తర్వాత మళ్ళీ దాన్ని మారుస్తూ ఉండాలి. కానీ ఈ రికార్డింగ్ చూడండి, జీవితాంతం రికార్డింగ్ అండి. అద్భుతమైన బ్రెయిన్, ఎంత ఎన్ని జీబీలో మనకు తెలియదు. ఈ ఐస్ ఉందండి, ఎంత పవర్ఫుల్. ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్, ఎంతో మాట్లాడుతున్నాం. భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క శక్తిని వాడుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో పోస్టులు 109. అర్హత సంబంధిత పీజీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 21. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు 61. అర్హత సంబంధిత డిగ్రీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 15. యూపీఎస్సీ జియాలజిస్ట్ పోస్టులు 40. అర్హత సంబంధిత పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 27. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ బీటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, జేఈ అడ్వాన్స్ ర్యాంక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 29. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత పీజీ, గేట్, నెట్, క్యాట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 29. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.